ఏంటి మళ్ళీ గడ్డం పెంచుకుని తిరుగుతున్నావా? అప్పుడు అంకిత, ఇప్పుడు నేనా? రాజ్, నాకెందుకో నేను కరెక్ట్ టైంలోనే వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సంతోషం కన్నా ప్రశాంతత అవసరం. అది నువ్వు నాకు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ లైఫ్ గురించి. నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కేర్ఫుల్గా వెయ్యి. మళ్ళీ నువ్వు టెర్రస్ మీద ఒంటరిగా కూర్చుని ఏడుస్తావో ఏమో. చాలు, చాలా ఏడ్చేసావు. ఇంకంతా హ్యాపీనెస్. అదొక్కటే నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. ప్లీజ్ నువ్వు నా కోసం ముందు తాగడం మానేసే. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. నిన్ను మర్చిపోయానంటే నేను పిచ్చిదాన్ని రాజ్. ముందే ప్రిపేర్ అయ్యా గుడ్ బై చెప్పడానికి. రే, నేనేం నిన్ను మోసం చేయట్లేదురా. ఏదో మన తలరా తల ఏడ్చిందంతే. నీకెప్పుడైనా నా మీద కోపం వస్తే నేనిచ్చిన ఆ రింగ్ చూడు, ఆ కోపం పోతుంది. రే, నీకొకటి చెప్పనా? చెప్తే నీకు కోపం వస్తుంది. ఇదంతా నీకు డైరెక్ట్గా చెప్పాలనుకున్నా, కానీ చెప్తే నువ్వేదో ఒకటి అంటావు. ఎందుకంటే నీకు మాట్లాడటం రాదు కదా. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. మిస్ యూ రాజ్.